వెంకట్ గారు. శ్రీమతి దీపా వెంకట్ భారతాన్ని స్వర్ణమయం చేయాలన్న తపన, తాపత్రయం, వీటికి తోడు నిరంతర కృషి, పట్టుదల ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే తల్లి నిరాడంబరత, సచ్చీలత, సహాయతే స్ఫూర్తిగా, తండ్రి ఆలోచన, ఆచరణాత్మక నాయకత్వ లక్షణాలే ప్రేరణగా, విద్య, వైద్య, ఉపాధి కల్పనే ధ్యేయంగా స్థాపించిన సంస్థ స్వర్ణ భారత్ ట్రస్ట్. అది కూడా తల్లిదండ్రుల ఉమ్మడి జన్మస్థలం వెంకటాచలంలో వెలిసిన ఈ సంస్థ ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ వరకు విస్తరించటం వెనుక వెన్నెముక దీపా వెంకట్. విద్య, వైద్య, ఉపాధి వెలుగులు ఇంతగా విరజిమ్మడానికి గల కారణం శ్రీమతి దీపా వెంకట్. భారతీయ వెలుగు జిలుగులు మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే పరమావధిగా, మీడియం ఇస్ ఇంగ్లీష్, అవర్ కల్చర్ ఇస్ ఇండియా అంటూ వీరు చేసిన కృషి మరువలేనిది. 2002లోనే టెలిమెడిసిన్ మొదలుపెట్టిన ఈ సంస్థ ఇంతటి ట్రెడిషనల్ కమ్ ట్రెండీగా తయారవడానికి కారణం శ్రీమతి దీపా వెంకట్. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవాలయాల్లాంటి విద్యాలయాలు, గ్రామీణ భారతపు లోతులకు కూడా వైద్య సహాయాలు అందించాలన్న ఆలోచన, వీటితో పాటు గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రాలను ఆనాడే స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్థాపించిన దూరదృష్టి గల విద్యావేత్త శ్రీమతి దీపా వెంకట్. తన కృషి, పట్టుదలతో డాటర్ ఆఫ్ శ్రీ వెంకయ్య నాయుడు అని కాకుండా వెంకయ్య నాయుడు ఫాదర్ ఆఫ్ దీపా వెంకట్ అనే పేరు సాధించే వరకు ఆమె నిరంతర ప్రయాణం కొనసాగాలని ఆశిస్తూ, కంగ్రాట్స్ మేడం. ఇప్పటి వరకు మీరు సాధించిన ఈ సామాజిక ప్రగతికి అందుకోండి మన తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం. ధన్యవాదాలు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారి సేవలు విస్తృతం చేసి ఒక చిన్న బిందువులా మొదలై సింధువులా మారి తెలుగు వన్లానే వారి సేవలు కూడా తెలుగు ప్రజలకు విస్తృతపరుస్తున్నందుకు తెలుగు వన్ కృతజ్ఞతగా వారికి ఈ తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేస్తోంది. విద్య, వైద్యంలో వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. ఉపాధి రంగాల్లో వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. కేవలం వెంకయ్య నాయుడు గారి కూతురిగా మాత్రమే కాదు, స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారు సమాజ సేవకులుగా ఎవరికి అందనటువంటి స్థాయిలో ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తి. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్యులు, మా ఆప్తులు శ్రీ నూతలపాటి రమణ గారికి, మరియు శ్రీ నారాయణమూర్తి గారికి, శ్రీ ఈటల రాజేంద్ర గారికి, సరస్వతి పుత్రులు శ్రీ మేడసాని మోహన్ గారికి, ఈరోజు ఈ పురస్కారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు పెద్దలు పూజ్యులు శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి వారికి నమస్కరిస్తూ, అలాగే ఈ స్ఫూర్తి పురస్కారం అందుకున్న అందరికి కూడా నమస్కరిస్తూ, అభినందనలు తెలుపుతూ, ఇంత ఓపికగా విచ్చేసి మీరు అందరూ ఇంతవరకు విచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక భాష మీద అభిమానంతో, మాతృభాష మీద అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా ఆ భాష ఔన్నత్యాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని ఎంచుకున్న మార్గంలో అవిశ్రాంతంగా 25 సంవత్సరాలు ఒక స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడుస్తూ ఒక బృందాన్ని ఏర్పరచుకుని ఎంచుకున్న మార్గాన్ని నుంచి పక్కకు తప్పకుండా ముందుకు వెళ్తున్న శ్రీ కంటంనేని రవిశంకర్ గారిని, వారి బృందాన్ని, మొత్తం టీం తెలుగు వన్ వారి బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ పురస్కారాన్ని ఈ వేదిక మీద నుంచి అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ పురస్కారాన్ని వ్యక్తిగతంగా నాకు కాకుండా గత 24 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా నాన్నగారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి 10 మంది మిత్రులతో కలిసి విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మన చేతనైనంత సాయం సమాజం ఇంత మనకి ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత సమాజానికి మనం తిరిగి
ప్రతిఫలం ఆశించకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం తీసుకోకుండా మనం ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో గత 24 సంవత్సరాలుగా మొదటిగా నెల్లూరులో వెంకటాచలంలో మా స్వగ్రామంలో, తర్వాత విజయవాడలో, తర్వాత హైదరాబాద్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ వికాసం కోసం పాటుపడుతూ ఉండటం, గాంధీజీ కలలు కన్నా గ్రామీణ వికాసాన్ని ధ్యేయంగా ఉంచుకుని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ స్ఫూర్తితో నాన్నగారు కళ్ళగన్న స్వర్ణ భారతానికి నాందిగా గత 24 సంవత్సరాల క్రితం నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పడటం, దానికి మేనేజింగ్ ట్రస్టీగా నేను మరియు నాన్నగారు 10 మంది మిత్రులు కలిసి సామాజిక సేవగా, దానిలో ముఖ్యంగా గ్రామీణ వికాసాన్ని ఎంచుకోవటం, దాన్ని గుర్తించి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో తెలుగు వన్కి ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం, యాక్చువల్గా అయితే ఈ కార్యక్రమానికి నాన్నగారు రావాల్సింది. గత 15 రోజుల క్రితం నన్ను అడిగినప్పుడు బహుశా నేను రాలేనేమో, ఎందుకంటే నాన్నగారు నేను ఒకే వేదిక మీద ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను సుముఖత వ్యక్తం చేయలేదు. అనివార్య కారణాల వల్ల నాన్నగారు రాలేకపోవటం, ఇది నేను ఇందాక చెప్పినట్టుగా నాకు కాదు, నేను పనిచేస్తున్న సంస్థకి వస్తున్న గుర్తింపు కాబట్టి. అలాగే ఒక మంచి సంస్థ, నాన్నగారు ఎంతో అభిమానించే తెలుగు భాషని ముందుండి ప్రపంచానికి తీసుకెళ్తున్న సంస్థ, అది భాష పరంగా అవనివ్వండి, భాష ద్వారా యువతకి, మహిళలకి, పిల్లలకి అనేక ఛానల్స్ ద్వారా రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానీ అన్ని రకాలుగాను విశేష సేవలు అందిస్తూ ఒక మీడియా ద్వారా ఒక మంచి సకారాత్మక అయిన ప్రభావాన్ని సమాజం మీద కురిపిస్తున్న ఈ తెలుగు వన్ సంస్థకి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అవార్డుని అందిస్తూ మరింత మందికి ప్రోత్సాహాన్ని, ఇలా ఎంతోమంది పనిచేస్తూ వీళ్ళందరినీ కూడా ముందుండి అందరి ప్రపంచానికి పరిచయం చేస్తున్న మరొక్క మారు మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వర్ణ భారత్. Sputnik,